శివుడు వాడిన త్రిశూలం ఇప్పటికీ భూమి మీదే ఉందని మీకు తెలుసా? జమ్మూ నుండి 120 కిలోమీటర్ల దూరంలో శుద్ధ మహాదేవ అనే ఆలయం ఉంది. ఆ ఆలయ పురాణాల ప్రకారం అక్కడ ఉండే శివలింగాన్ని స్వయంగా పార్వతీదేవి ప్రతిరోజు పూజించేది. అంతేకాదు సుధాంతుడు అనే రాక్షసుడు కూడా అదే శివలింగాన్ని తరచూ వచ్చి పూజించేవాడు. ఒక రోజు పార్వతీదేవి పూజ మధ్యలో ఉన్నప్పుడు అక్కడికి సుధాంతుడు వస్తాడు. స్వయంగా పార్వతీదేవినే చూసేసరికి మాట్లాడదామని చెప్పి దగ్గరకు వెళ్తాడు. పూజలో ఉన్న పార్వతీదేవి కళ్ళు తెరవగా వికృత రూపంలో ఉన్న సుధాతురుని చూసి ఉలిక్కిపడి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. పార్వతీమాత అరుపులు విన్న శివుడు ఏదో సమస్య వచ్చింది అనుకొని తన త్రిశూలాన్ని మెరుపు వేగంతో అటువైపు విసురుతాడు. కానీ అక్కడ ఉన్నది తన భక్తుడే అని గమనించిన పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో సుధాతురుడు శివుని చేతిలో చనిపోతే మోక్షం కలుగుతుంది అని త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవద్దు అని వేడుకుంటాడు. తన భక్తుడైన సుధాతురుడిని తన చేతులతోనే చంపుకున్నానన్న బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని 3 ముక్కలుగా విరిచి అక్కడే పడేస్తాడు. ఆ విరిగిన త్రిశూలం ముక్కలనే ఆ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.